అనగనగా ఒక ఊరు. దీని ఊరు అనే కంటే ఐలాండ్ అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఒకవైపు సముద్రం, మరోవైపు గంగా, యమున, సరస్వతి నదులతో ఏర్పడ్డ త్రివేణి సంగమం ఎలా ఉంటుందో తెలియదు కానీ అదే విధంగా ఇక్కడ 3 నదులతో ఏర్పడ్డ సంగమం మరోవైపు, ఇంకోవైపు ఎటు చూసిన మడ అడవులే, మధ్యలో ఊరు. అద్భుతం కదా. ఇలాంటి ఊర్లు మీకు పరిచయం చేయాలని కోరికతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని కృత్వన్ని మండలానికి సంబంధించిన ఉర్లగొంతిప్ప అనే గ్రామం గురించి ఈ వీడియో. ఇక్కడ మ్యాప్ లో ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి. అక్కడ కనిపిస్తున్న సముద్రం బంగాళాఖాతం, దానికి ఆనుకుని కనిపిస్తున్న గ్రామమే ఉర్లగొంతిప్ప అనే గ్రామం. ఒకవైపు మాడాడులు, మరోవైపు సముద్రం, మధ్యలో ఊరు. ఒక అద్భుతమైన ప్రపంచంలా కనిపిస్తుంది కదా. రియల్ గా ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన చూద్దామండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని కృత్వన్ని మండలానికి సంబంధించిన ఉర్లగొంతిప్ప అనే సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామాన్ని చూడడానికి వెళ్తున్నామండి. ఒకవైపు సముద్రం, ఎటు చూసినా నీరు, మధ్యలో ఉండే బాహ్య ప్రపంచానికి తెలియని గ్రామం చూడడానికి వెళ్తున్నాం. అసలు ఇండియా మ్యాప్లో కూడా ఆ గ్రామం ఉందో లేదో తెలియదు కానీ అటువంటి మారుమూల ప్రదేశం. యాక్చువల్గా ఇటువంటి లొకేషన్స్ అద్దారిపేట బీచ్, అంటే వైజాగ్ దగ్గరలో ఉన్న అద్దారిపేట బీచ్ దగ్గర నుంచి ఇటు కృష్ణా డిస్టిక్లోని ఇంతేరు వరకు మ్యాక్సిమం సముద్ర తీర ప్రాంతాలన్నీ మీకు మ్యాక్సిమం చూపించడం జరిగింది. ఇది మధ్యలో మిస్ అయిన కొన్ని ప్లేసులు మీకు చూపిద్దామని ఈరోజు ఉర్లగొంతిప్ప అనే ప్లేస్ చూడడానికి వచ్చాం. యాక్చువల్గా దీన్ని తిప్ప అనే కంటే ఐలాండ్ అని పిలిస్తే బెటర్ ఏమో. ఇది చుట్టూ నీరు, మధ్యలో ఉండే భూభాగం అన్నమాట. అటువంటి మారుమూల గ్రామమైన ఈ ఉర్లగొంతిప్ప అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఈ ఉర్లగొంతిప్ప అనే గ్రామం భీమవరం పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలోను, అలాగే మచిలీపట్నానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆల్మోస్ట్ ఉర్లగొంతిప్ప గ్రామ సరిహద్దుకు అయితే వచ్చేసామండి. నాకు చాలా యాంగ్జైటీగా ఉంది ప్లేస్ చూడాలని. ఇక్కడ ఉర్లగొంతిప్ప నేమ్ బోర్డు అయితే ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామానికి ఒక నేమ్ బోర్డు ఉంటుంది కదండి. ఇది ఉర్లగొంతిప్ప నేమ్ బోర్డు. ఇక్కడి నుంచి ముందుకెళ్తే మన గ్రామంలోకి చేరుకోవచ్చు. వెళ్ళిన తర్వాత ఆ ముందు లొకేషన్స్, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. సరే, ఇక్కడ పీతలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయా? మండ పీతలా? ఓకే. గుడ్డు పీత కరదు కదా, గుడ్డు పీత అండి. ఎన్ని ఉన్నాయండి గుడ్డు పీతలు మీ దగ్గర? 4 ఉంటాయా? ఈ చుట్టుపక్కల ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి మీకు? మీ పేరు? నా పేరు వెంకనండి. ఏ ఊరండి మీది? పాండ్రాకండి. పాండ్రాక. అంత దూరం నుంచి వచ్చారా? పాండ్రాక పుట్టిన పక్కన ఇంతేరు అటు సైడ్ కదా? ఆ సైడ్ బండి ఉంది అక్కడ. బండి వేసుకొచ్చారా? ఓకే. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మండపీతలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ చూసారా గుడ్డు పీత ఇది. ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా మండపీతలు, చేపల పీతలు ఎక్కువగా దొరుకుతుంటాయి. ఈయన పాండ్రాక అంటే ఒక ఏరియా మాట. అక్కడి నుంచి బండి వేసుకొచ్చి ఇక్కడ పడ్డానికి వచ్చారు. చాలా ఉన్నాయి, మీరు చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. అవి అంతకి ఇస్తారు సార్ అన్నీ? కేజీ లెక్క. కేజీ గుడ్డు పీతలు ఎంత? ఎంతండి? పీత వచ్చా? అలాంటి పీత 100 రూపాయలు వస్తుంది, 200, 200, 300. ఓకే, థ్యాంక్ యూ. పట్టరా ఇప్పుడు? అయిపోయిందా? ఓకే అండి, అలాగండి. ప్రస్తుతం ఉర్లగొంతిప్ప వెళ్ళే దారి మధ్యలో ఉన్నాం. ఒకసారి ఇక్కడ ఉండే లొకేషన్ చూడండి. యాక్చువల్గా ఇది అంత సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఒకవైపు ఇసుక ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఆడి చెట్లు, అక్కడక్కడ కొన్ని కొబ్బరి చెట్లు. ఈ ఇసుక ప్రాంతాలు ఒకవైపు ఉన్నాయి. అలాగే ఈ రోడ్డుకి యువతల వైపు ఒకసారి ఇక్కడ ఉండే లొకేషన్ ఒకసారి చూడండి. ఇది చూడొచ్చు. ఇదంతా మాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నమాట. అద్భుతంగా ఉందండి. ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మీకు ఇటువంటి ప్లేస్లో ఎక్కువగా పీతలు, చేపలు ఎక్కువగా దొరుకుతుంటాయి. నాకు కనుచూపు మేరలో ఇవన్నీ మాంగ్రూవ్ ఫారెస్ట్ కనబడుతుంది. అసలు ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత
ఈ ఉర్లగొంతిప్ప అనే గ్రామం ఎలా ఉంటుందో మీతో పాటుగా నాకు కూడా చాలా యాంగ్జైటీగా ఉంది. ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి ఎలా ఉంటుందో. ఆల్మోస్ట్ ఉర్లగొంతిప్ప అనే గ్రామం సరిహద్దు స్టార్ట్ అయిపోయిందండి. మొదట్లో ఊరికి ఎంట్రన్స్లో ఒక కాలువపై ఒక వంతెన ఉందన్నమాట. ఆ వంతెన కూడా చిన్న సైజు వంతెన అన్నమాట. ఈ వంతెన గుండా వస్తే మనకి ఉర్లగొంతిప్ప అనే గ్రామం కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అసలు కనుచూపు మేరలో ఎటు చూసినా నీరే. అసలు ఈ నీటి మధ్యలో ఉండే ఒక అందమైన ఐలాండ్ ఈ ఉర్లగొంతిప్ప అనే గ్రామం. చాలామందికి బాహ్య ప్రపంచంలో ఇటువంటి లొకేషన్ చాలా ఉంటాయి. చాలామంది ఇటువంటి లొకేషన్ తెలియదు అన్నమాట. మన చుట్టుపక్కల ప్లేస్లో ఎంత అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయా అని ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. అంత అందమైన లొకేషన్ ఈ ఉర్లగొంతిప్ప అనే గ్రామం. చూశారు కదా నా వెనకాల అంతా ఎంత అందంగా కనిపిస్తుందని. ఇది సముద్రంలోంచి వచ్చిన కాలం అన్నమాట. ఇదంతా సాల్ట్ వాటర్ ఉండే ఏరియా అన్నమాట. అదంతా గ్రామం. అసలు ఈ గ్రామం చుట్టుపక్కల ఎటు చూసినా నాకు మాంగ్రూవ్ ఫారెస్టే కనిపిస్తుందండి. అసలు అద్భుతంగా ఉంది. అంటే నాకు ఫస్ట్ టైం రావడం వల్ల లేదా తెలియదు కానీ నాకు చాలా యాంగ్జైటీగా ఉంది ఇటువంటి ప్లేసులు చూడాలని. సముద్రంలో వచ్చిన వేటకెళ్ళిన చాలా బోట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. వేట ఆడుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ కాళ్ళ ద్వారా ముందుకెళ్తే సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలోకి వెళ్ళి చాలామంది చేపలు వేటాడుతుంటారు. చూసారు కదా ఇదంతా కనుచూపు మేరలో మనకి చాలా ఖాళీ ఎక్కువ ప్లేస్ అన్నమాట. ఎటు చూసినా ఖాళీయే. చూసారు కదా అదంతా నీటితో నిండిన ప్రాంతాలు, మడ అడవులు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? జల్ల వెంకటేశ్వర. మీ దేవురండి? ఉర్లగొంతిప్ప మయ్యని దెబ్బ. ఎలా ఉంటుంది సార్ మీ ఊరు వచ్చి? మా ఊరే మయ్యని ఆ సముద్రం అదన్నీ అవి గోగులు ఇదన్నీ మయ్యని దెబ్బ. ఇది వేటలకి వెళ్ళిపోతుంది. వేట మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు అనమాట. సముద్రం దగ్గర కదా, తుఫాన్ వచ్చినా సునామీ వచ్చినా చాలా మంది భయపడుతూ ఉంటారు. తుఫాన్ వచ్చాడు ఇబ్బందే. తుఫాన్ వచ్చేదాడు ఇబ్బందిగానే ఉంటది. ఓకే. మీ ఊర్లోకి రావడం కానీ అలా అని ఉంటుందా? వస్తా ఉంటది. ములిపోద్ది. ఇదంతా ములిపోద్ది. ఇది వరకు అయితే సైక్లోన్ తుఫాన్ షెల్టర్లకు కూడా వెళ్ళేవారు అన్నమాట. మీ పేరేంటి సార్? నా పేరు బొడ్డు నరసింహ సార్. చేపలు వృత్తి మా వృత్తి. ఓకే. మీకు చేపలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయమ్మండి ఇక్కడ? చేపలు తగ్గిపోయింది. సంపద బొత్తుగా పోయింది. ఓకే. ఇది వరకు అయితే చాలా ఉంది. బాగా దొరికి వ్యాపారస్తులు పట్టుకెళ్ళగా మిగిలిపోయి ఎండబెట్టుకునేవారు. అటువైపు చూసినా ఉప్పు నీరు కదా, మీ ఊళ్ళో వాటర్ ఎలా ఉంటుంది సార్? బావులు తీసిన బావులు, గుంటలు తీసిన తాగుని నీరు. ఓకే. భూగర్భంలో ఉండే నీరు మాత్రం చప్పగా ఉంటుందని చెప్తారు. అదే తాగుతాం. ఇప్పుడు కూడా తాగుతారు సార్? పంటకాలం నీళ్ళు లేవు. పంటకాలం లేదు. ఇంకా బోర్ నీళ్ళే తాగుతున్నాం. బోర్ నీళ్ళే తాగుతూ ఉంటారు. చాలా అదృష్టం అన్నమాట మీకు. అంటే ఉప్పు నీరు ఉండి చుట్టూరు మధ్యలో నీరు దొరుకుతుందంటే చాలా రకంగా కొంచెం అది లేకపోతే నీరుకి ఇబ్బంది పడాలి, చాలా ఇబ్బంది పడాలి. మీ ఊళ్ళో అక్కడక్కడ పెద్ద పెద్ద ఇసుక దెబ్బలు ఉన్నాయండి సార్? అలాగా పెద్ద పెద్దవి ఉన్నాయి. పూర్వం వాటర్ కొట్టి అద్దరికి ఆ వాటర్ వల్ల దెబ్బలు కీటలు ఊరి మీదకి వచ్చి అలా ఏర్పడి పడ్డాయండి. అంటే కొత్త కొండలు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి మీ ఊరు? తవ్వేశారండి. చాలా మట్టికి ఇళ్ళకే ఇల్లు కట్టుకున్న వాళ్ళే. మీరు పండుగలు అవి బాగా చేస్తారంటే అట్లది అంటే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారంట. అట్లది బాగా చేస్తారు. అట్లది ఒకటి సంక్రాంతి వస్తే సంక్రాంతి రెండు బాగా చేసుకుంటారు. బాగా చేసుకుంటా ఉంటారు. గొడవలు గడవలు బాగుంది సార్ మీ ఊరు. బాగుంటుంది. చాలా సరదాగా కూడా ఉంది. ప్రస్తుతం అయితే మనం ఉర్లగొంతిప్ప అనే గ్రామంలో కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర ఉన్నమాట. ఇది ఉర్లగొంతిప్ప గ్రామానికి సంబంధించి సెంటర్ అన్నమాట. ఇక్కడ స్కూల్ ఉంటది, అలాగే
ఆ దుర్గమ్మ అమ్మ టెంపుల్, వినాయకుడి గుడి, చాలా మంది సముద్రంలో ఆటకెళ్లే వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడికి బోట్లకి తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట. ఇది ఒక ఉర్లగొంతిప్ప గ్రామానికి సంబంధించిన సెంటర్ అనమాట. చాలా మంది ప్రజలు అంటే ఊరికి సంబంధించిన ప్రజలు ఇక్కడ కూర్చుని ఉన్నారు. వీళ్ళకి ఊరి గురించి అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి చిన్న అంటే గతంలో ఎలా ఉండేది ప్రస్తుతం ఎలా ఉండేది అని తెలుసుకోవడానికి మనమైతే కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇది ఉర్లగొంతిప్ప అనే గ్రామానికి సంబంధించి పెద్దవాళ్ళతో కొన్ని విషయాలు అంటే అసలు సిటీలో ఎలాంటి కల్చర్ ఉంటుందన్నమాట. వీళ్ళందరూ సరదా కూర్చుని కబుర్లు చెప్పుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉండి వీళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఈ ఊరు ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ప్రస్తుతం అయితే మనం ఉర్లగొంతిప్ప అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చాలా మంది చేపలు వేటాడుతున్నారు అనమాట. అంటే ఇక్కడ ఇలాంటి ప్లేస్లు ఉండడం వల్ల ఒక జీవనోపాధిగా ఉపయోగపడుతుందన్నమాట. చాలా మంది ఎక్కువగా చేపల వేట మీద ఆధారపడి జీవించే జీవితాలను చూపించడానికి. యాక్చువల్గా మన ఏరియాలో ఇలాంటి చేపలు కొనుక్కిని తింటూ ఉంటాం. బట్ ఏంటంటే ఇలా ఫ్రెష్గా ఇక్కడ పట్టి డైరెక్ట్గా ఇంటికి పట్టుకెళ్ళి వండుకునే విధానం ఉంటుంది. మనం ఎలాంటి చేపలు తినాలంటే కొన్ని రోజులు ఐస్లో ఉంచిన తర్వాత అలా నిలవయ్యి ఎప్పుడుకో వస్తాయి, అవి అందరూ తింటూ ఉంటారు. బట్ అలా కాదు, ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇలాంటి వాతావరణం అంతా ఇక్కడ ఉంటుంది ప్రజలు ఎలా జీవిస్తారని చూపించడానికి. చూసారు కదా చేపలు ఏ విధంగా ఉన్నాయో. ఈరోజు పట్టిన చేపలు ఇవేమాట. ఈ ఉర్లగొంతిప్ప అనే గ్రామంలో ఎక్కడ చూసినా చేపలు, రొయ్యలు, పీతలు, ఇవి పిల్లి పరిగలు కేజీ వచ్చి 150, 130, 120 అని చెప్తున్నారు. చూసారు కదా ఇక్కడ ఎంత ఫ్రెష్ చేపలు దొరుకుతాయని మెదులుతూ ఉన్నాయన్నమాట. భలే ఉన్నాయి మాట. సార్ మీ పేరు? నా పేరు రంగారావు. ఎలా ఉంటుంది సార్ మీ ఊరు? మా ఊరు బాగుంటుందండి. అంత చేపలు ఎవరో చేపలు ఎక్కువ తెచ్చుకుంటామండి మేము. చేపలు తెల్లారి చేపలు ఏటాడుకుంటామే. ఏటాడి వచ్చిన డబ్బులు తింటమే. మాకు అతిథి లేదండి. అంత మంచి అట్లా ఏటాడుకుంటాం, తెల్లారి వెళ్తాం వస్తాం. ఎక్కువ చేపలు దొరుకుతాయి సార్? చేపలు దొరుకుతాయి సార్. తక్కువ ఇస్తారా మాకు? తక్కువ ఇస్తామండి. అంటే నేనే కాదు చాలా మంది వస్తా ఉంటారు మీ అందరికి తక్కువ ఇస్తే. మీ ఊరికి చాలా మంది బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కుంటా ఉంటారు. అలాగండి. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ చూడండి. ఇది ఈ ఊరికి సంబంధించిన గ్రామ సచివాలయం అన్నమాట. యాక్చువల్గా ఈ గ్రామం వచ్చి నిడమర్రు 2 అంటే నిడమర్రు గ్రామ పంచాయతీలకు వస్తుందండి. అలాగే కృత్తివని మండలం, కృష్ణా జిల్లా. మనం ఆల్మోస్ట్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే కాకినాడ జిల్లా చాలా ఊర్లో అయితే మీకు పరిచయం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం కృష్ణా జిల్లాలో ఉన్నాం. ఒకసారి గ్రామ సచివాలయం ఏ విధంగా ఉందో చూడండి. దాన్ని వెనకుండే ఖాళీ ప్లేస్ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎటు చూసినా మడ చెట్లు. ఇంకా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత హౌసెస్, ఇక్కడ ఉండే ఇల్లు ఎలా ఉంటాయి, ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఉంటారు అనేది ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి.
ఇక్కడ చాలా చేపలు అయితే ఎండబెట్టారనమాట. ఈ ఏం చేపలు అమ్మాయి? కీసిపెట్లు అంట, భలే ఉన్నాయి ఇవి. కీసిపెట్లు అండి చాలా ఉన్నాయి. చాలా మంది ఎండు చేపలు తింటూ ఉంటారు కదా, వాళ్ళకి ఇటు సైడ్ ఈ సముద్ర తీర ప్రాంతాలు ఇటువంటి ఊర్లకు వస్తే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చాలా నీట్గా ఎండేస్తున్నారట ఒక ప్లాట్ఫామ్. ఇవన్నీ కాదు, ఇక్కడ ఇంక వేరే చేపలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇది ఒక రకం చేప అన్నమాట, కండింకాయలంట. ఇవి కూడా చాలా బాగున్నాయి. చూసారు కదా, ఇక్కడ ఎక్కువగా చేపలు దొరుకుతాయని చూపించడానికే ఈ ఏరియా అంతా ఇలా ఉంటుంది. ఒకసారి ఇంకా ముందుకు వెళ్దాం, ఇక్కడ ఏం స్పెషాలిటీ అనేది చూద్దాం. చాలా ఉప్పు చేపలు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్కి ఒకవైపు చూడండి, ఇదంతా మాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నమాట. భలే ఉంది కదా. ఇటువంటి ప్లేసులు చూస్తే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి ఇలాంటి ప్లేసులకు వస్తే ఎక్కడో మనసులో ఏదో ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. బాబాయ్ మీ పేరేంటి? ఏం పేరండి? సాములు. మీ ఊరు చుట్టూ నీరు, ఎక్కడ చూసినా నీరు, మధ్యలో ఊరు ఉంటదండి. ఈ ఉప్పు నీరు కాలువ, అటు సముద్రం ఒక 1 కిలోమీటర్లో సముద్రం, ఈ 100 మీటర్లో ఉప్పు నీరు కాలువ. మయ్యారు సప్నీరు. ఇక్కడ సప్నీరు వస్తుందా? ఊర్లో నీరు ప్రాబ్లం అయితే ఉండదు? లేదు, మామూలుగా మాకు వాటర్ ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే పోటు గట్రా పోతే చేపలకి ఇబ్బంది లేదు. ఎటు చూసినా ఉప్పు నీరు, మధ్యలో సప్నీరు రావడం అంటే గ్రేటే. మీరు చేసుకున్న 10 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దాకా సప్నీరు ఉంటుంది. చుట్టూరు ఉప్పు నీరు. ఎదరికెళ్ళినా అంతేనా? మనకి ఎదరికెళ్ళినా అంతే. ఇంకా 1 కిలోమీటర్ వెళ్ళాలి. సార్ ఇక్కడ అందరూ ఏం పనులు చేస్తూ ఉంటారు? ఈ వ్యవసాయం పనులు, పట్టుబడివి, బోట్లు ఏటకి. ఎక్కువ బోట్లు ఏటకి చేపలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయండి ఇక్కడ. ఏటకి వెళ్తారు సముద్రంలోకి మీరు? వెళ్తాం. సముద్రంలోకి లేకపోతే గోదావరిలోకా? గోదావరి ఏముండదండి ఇక్కడ, సముద్రమే. సముద్రం ఇక ఇలా పర్వటం సముద్రం. ఓకే. చుట్టూ నీరు, మధ్యలో ఉండే ఊరు అని చెప్తున్నారు. కానీ ఎటు చూసినా ఉప్పు నీరు, మధ్యలో మాత్రం ఈ ఊళ్ళో చప్ప నీరు పడుతుంది అంటండి. అది గ్రేట్ అన్నమాట. చూద్దాం అసలు ఒక బావి దగ్గరికి వెళ్ళి అసలు నీరు చప్పగా ఉండదులే, చూద్దాం. ఎందుకంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. అటువైపు ఏమో ఉప్పు కాలం ఉంది, ఇటువైపు సముద్రం ఉంది, ఎటు చూసినా ఉప్పు నీరు ఉంది, మధ్యలో ఉప్పు నీరు పడుతుందంట. అది కూడా తెలుసుకుందాం. బాగుంటాయండి. సార్ మీ పేరు? కోటేశ్వరం. ఏ ఊరు సార్ మీది? ఇదే ఈ ఊరి ఉర్లగొంతిప్ప. ఉర్లగొంతిప్ప. ఎక్కడ చూసినా సాల్ట్ ఏరియా, ఇక్కడ మాత్రం చప్పనీ దొరుకుతున్నాడు మీకు. బాగుంది. ఎప్పుడంతేనా సార్? ఎప్పుడంతే. మీ ఊర్లో అదృష్టం అన్నమాట. బాగుంది, దేవుని కృప. ఓకే, దేవుని కృప. పూర్వం నుంచి ఇంతేనా సార్ మీరు? అంటే బావులండి. ఇప్పుడేమో ఈ బోర్లు వేసారు, అవి కూడా అమెరికా వాళ్ళు వేసారు మొన్న. ఓకే, అది పని చేయట్లేదు సరిగా. అది పని చేయట్లేదు. ఓకే, బాగుంటాయి సార్. ఇది బాగున్నాయి. ఉర్లగొంతిప్ప అనే గ్రామం ఒకవైపు సముద్రం, ఒకవైపు అంటే సముద్రంలోంచి వచ్చిన ఉప్పు కాలువ, ఎటు చూసినా సాల్ట్ ఏరియా. బట్ ఇక్కడ మాత్రం ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా కానీ చప్పనీరు దొరుకుతుందంటండి. ఒక 20 అడుగుల లోతులో మంచినీరు దొరుకుతుందంటండి. అది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇసుక ప్రాంతాల్లో అంటే పొరలో సాల్ట్ వాటర్ అయినా కానీ ఇసుకలో ప్రవహిస్తూ వచ్చేటప్పటికి ఆ సాల్ట్ పర్సంటేజ్ తగ్గిపోయి స్వీట్ పర్సంటేజ్ అవుతుందని నాకు తెలిసిన అవగాహన ప్రకారం చెప్తున్నాను. కొన్ని ఏరియాలో మాత్రమే ఇలా దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ చూసినా ఇసుక దెబ్బలే, బట్ నీరు మాత్రం చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఒకసారి మనం కూడా టేస్ట్ చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఇది ఇలా కొడుతున్నారంటే ఇది విరిగిపోయిందంట. చూసారు కదా, ఇక్కడ వాటర్ తప్పగా ఉంటుందని చూస్తుంటే భలే ఉంది.
చాలా అంటే చాలా బాగున్నాయండి, చాలా స్వీట్ గా ఉన్నాయి. అంటే ఇప్పుడు అందరూ ఆరు వాటర్ అంటున్నారు, ఆ వాటర్ అంటున్నారు, ఈ వాటర్ అంటున్నారు. అవి తాగితే కాళ్ళు నొప్పులు అంటున్నారు, చేతుల నొప్పులు అంటున్నారు. పూర్వకాలంలో మన పెద్దవాళ్ళందరూ ఇలాంటి బావి నీరు లేదా ఇలాంటి బోర్ వాటర్, బావిలో నీరు ఎక్కువగా తాగేవారు. ఇక్కడ ఎటు చూసినా సాల్ట్ ఏరియా, ఇటువంటి వాటర్ సప్ నీరు వస్తుందంటే చాలా గ్రేట్ అన్నమాట. ఇలా చేసుకున్న పుణ్యం అనుకోవచ్చు. మనకు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్లేస్కి వచ్చి ఒక్కరోజైనా ఉండాలి అనిపించే అందమైన పల్లెటూరు మాట ఈ ఉర్లగొందితిప్ప అనే గ్రామం. ఇక్కడ పరిస్థితి ఇదే కాదు, ఇంకా ముందుకెళ్ళిన తర్వాత బావుల్లో నీరు కూడా ఉంటుంది, అది కూడా చూద్దాం. ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే లొకేషన్ చూపిద్దామని మీకు కొంత దూరం వచ్చామండి. అంటే ఇక్కడ సముద్ర తీరం అంటే బీచ్ దగ్గరలో ఉంటుంది అని ఈ ప్లేస్కి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఇసుక దెబ్బలు ఉన్నాయి చూడండి. అసలు ఇవి పర్వతాలు అంటే కొండలు ఏ విధంగా ఉంటాయో అలా కనిపిస్తున్నాయి. చూసారు కదా ఎంత హైట్లో ఉన్నాయో. అసలు ఒక్క కొండ ఎక్కితే ఏ విధమైన ఫీలింగ్ వస్తుందో అదే విధమైన ఫీలింగ్ ఇక్కడ కనిపిస్తుంది. యాక్చువల్గా అప్పుడు మన అంతర్వేది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటువంటి ఇసుక దెబ్బలు ఉండేవి, బట్ ప్రస్తుత కాలంలో ఎక్కడా ఉండట్లేదు. కానీ ఈ ఉర్లగొందితిప్ప అనే గ్రామంలో ఇలాంటి ఇసుక దెబ్బలు ఉన్నాయని చూపించడానికి ఒకసారి పైకెక్కుదాం. పైకెక్కిన తర్వాత ఆ ప్లేస్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను మీకు. అసలు భలే ఉందండి, లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉందన్నమాట ఈ ప్లేసు. భవిష్యత్తులో ఎప్పుడైనా అవకాశం ఉంటే మీరు తప్పనిసరిగా ఈ ప్లేస్కి ఒకసారి విజిట్ చేయండి. ఎంత అద్భుతమైన ప్లేస్ ఉందా, ఈ ఉర్లగొందితిప్ప అనే గ్రామం ఇలా ఉంటుందా అనిపించేలా ఉందన్నమాట. ఆ దూరంగా కనిపించేది బీచ్ మాట. మ్యాక్సిమం ఆల్మోస్ట్ కనిపించేదంతా బీచ్ ఏరియా. లాస్ట్ ఫైనల్గా అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ లొకేషన్ ఇంత బాగుంటాయని చూపించడానికే. ఇవి ఒక పర్వతం ఎక్కినప్పుడు ఎలా ఉంటుందో ఫీలింగ్ అలా ఉందన్నమాట. ఎంత ఎత్తైన ఇసుక దెబ్బలు ఉంటాయని చూపించడానికి ఈ ప్లేస్కి రావడం జరిగింది. ఓకే, ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇటువంటి లొకేషన్స్ ఏ ఉన్నాయో చూద్దామండి. ప్రస్తుతం గోదావరి రైలు కానీ సముద్ర రైలు కానీ ఎక్కడ దొరకవు, మీ ఏరియాలో దొరుకుతున్నాయి. సరే, ఇప్పుడు ఈ రైలు ఏంటి, రేట్లు ఎలా ఉంటాయి? మా ఊరు ప్రకారం అయితే ఇది సింక్ అంటారండి. సింక్, ఓకే. మామూలుగా ఉప్పాడ అటు అయితే పోన అంటారు. ఓకే. ఈ రైలు అంటే సముద్రం అండి, గోదావరి సముద్రమే. మా ఊళ్ళో అయితే సముద్రీయ, సీ వైట్ ఓన్లీ సీ ఉంటాయి. మీ రైలు కూడా ఉండదు అస్సలు 100% దొరకదు మాకైతే. ఇప్పుడు ఈ రైలు ఉన్నాయి కదా, ఇవి రేట్ ఎలా ఉంటాయి సార్? ఇది 100 రూపాయలు, 100 అంటే చాలా తక్కువ సార్. మా ఏరియా చూస్తే ఇంచుమించు 200 300 అలా అమ్మేస్తున్నారు. తక్కువ 100 రూపాయలకి వస్తుంది అంటే చాలా గ్రేట్ అనమాట. ఇక్కడ బాగా బిగ్ సైజులో ఉన్నాయి. ఎలాగండి? ఇదే గుళ్ళ అంటారు మా ఊళ్ళో అయితే. వేరే చోట అయితే కలకంద అంటారు. విజయవాడ కానీ అక్కడ మార్కెట్లో అట్లు అయితే ఉప్పాడ అట్లు అయితే కలంద అని అమ్ముతారు. ఇవి అయితే 200 అండి. మా ఊరు ప్రకారం అయితే 200 అమ్ముతున్నాం. వేరే వ్యాపారస్తులకి అయితే 180 అలాగేస్తాం. 180 అంటే మొత్తం కొనుక్కోవాలని 180. సార్ ఇవి ఇది గాజురేలు అండి. టైగర్ అంటే చాలా పెద్ద పెద్ద 20 30 40 50 ఉంటాయండి. కౌంటర్ లెక్క. కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి. ఇది మామూలుగా అయితే కంపెనీ ప్రకారం అయితే 20 కౌంట్ అండి. ఇది 20 కౌంట్, 10 కౌంట్ అయినా 20 కౌంట్ అయినా ఒకే రేట్ కడుతున్నారు మాకు. 520. అది 30 కౌంట్ అయితే ఇది 30 కౌంట్ 360 400 అలా. ఇది కంపెనీ ఎలా ఉంటే అలా రేట్, అదే రేటు. మెయిన్ ఏంటంటే ఇవి సీ వైట్ ఇది 400. ఇది 400 కేజీ సీ వైట్. మీరు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి హోల్సేల్గా ఇవ్వాలంటే ఇస్తారా? ఇస్తామండి. ఆర్డర్లు ఉంటే ఇస్తాం. బోట్లు వెళ్తే కన్ఫర్మ్ మీ దగ్గరికి వస్తే ఇస్తాం.
చూసారు కదా, ఉర్లగొంతిప్ప అనే గ్రామం వస్తే ఇక్కడ ఎక్కువగా రొయ్యలు ఎక్కువగా దొరుకుతున్నాయి, పీతలు, చేపలు అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. ప్రస్తుతం ఇక్కడ రొయ్యలు చూడండి, సముద్రంలోంచి వచ్చిన రొయ్యలు అన్నమాట. సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. బట్ వైజాగ్, హైదరాబాద్ అటు సైడ్ ఇటువంటి రొయ్యలు చూద్దామన్నా ఎక్కడ దొరకమాట. ఈ రొయ్యల కాస్ట్ వచ్చి 100 రూపాయలు అంటండి. ఇవి కొంచెం చిన్న సైజు ఉన్నాయి కానీ భలే ఉన్నాయి. ఇది కేజీ వచ్చి 100 రూపాయలు అంటండి. మీ ఏరియాలో రేట్ ఎంత ఉందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఉర్లగొంతిప్ప అనే గ్రామం వస్తే కిలో 100 రూపాయలు అన్నమాట. ఇవి సముద్రపు రొయ్యలు. దీంట్లో కొంచెం బిగ్ సైజులో ఉన్నాయి. ఇవి కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. చూసారు కదా, ఇది కేజీ వచ్చి 200 అంటున్నారు. బట్ ఏంటంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే లోకల్ ఎక్కువగా తీసుకెళ్లే వాళ్ళు ఉంటే కనుక 180 రూపాయలకి ఇస్తానని చెప్తున్నారు అనమాట. ఇవి చాలా చాలా పెద్ద పెద్దగా కూడా ఉన్నాయి. మీరు వీలైతే కొనుక్కోవచ్చు. ఇంకా టైగర్, మిగతా రొయ్యలు కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ కంపెనీ రేట్లు ఉంటాయి. హోల్సేల్గా మీకు పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఉంటే కనుక తప్పనిసరిగా ఇక్కడ రొయ్యలు హోల్సేల్గా కొనుక్కోవచ్చు అని చూపించడానికి. ఇంకా ముందుకు వెళ్దాం. ఈ ఊర్లో ఇంకా చూడవలసిన ప్లేస్లు అలాగే చెప్పుకోదగ్గ విషయాలు ఏమున్నాయో ముందుకెళ్తారు చూద్దామండి. గ్రామం చూసే ముందు ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మడాడులు ఎక్కువగా ఉన్నాయి. ఆ మడాడులు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు చూద్దామండి. ఉర్లగొంతిప్ప ఎలా ఉందని లొకేషన్ చూడడానికి వచ్చానండి. భలే ఉందబ్బా ఈ లొకేషన్స్ అన్నీ. కానీ ఇక్కడ చిన్న చిన్న రోడ్లు ఉన్నాయండి. సరదాగా బైక్ జస్ట్ వెళ్తుంది అన్నమాట. వెళ్ళడానికి వీలుగా మాత్రమే ఉంది. మనం మాత్రం బైక్ రైడింగ్ అయితే చేస్తాం. ఇలాంటి చిన్న చిన్న రోడ్లు అయినా పర్లేదు, ఎందుకంటే బీచ్ రోడ్లు అలవాటు ఉన్నాయి మనకి. అంటే ఇటువంటి లొకేషన్ చూడాలన్నా లేదా మాంగ్రోవ్ ఫారెస్ట్ చూడాలన్నా మీకు బయట నుంచి మెయిన్ రోడ్ నుంచి చూపించేస్తే ఈ లోపల లొకేషన్ తెలియదని ఇక్కడికి రావడం జరిగింది. ఈ చిన్న చిన్న రోడ్లు ఉంటాయి, అంటే చిన్న చిన్న పొంత రోడ్లు అన్నమాట. ఇవి జస్ట్ స్లిప్ అయితే కింద ఉంటాం మాత్రం మనం. అలా ఉంటాయని చూపించడానికి వెళ్ళిపోదాం. ఎక్కడ చూసినా చేపలు మెదిలిపోతున్నాయండి. అవన్నీ అసలు భలే గొంతులేస్తున్నాయి అన్నమాట. చేపలు ఎగురుతున్నాయి. వస్తువు ఎలా ఉంది కానీ వర్షాకాలంలో ఎలా ఉందో చూడాలి. అప్పుడైతే భలే పచ్చగా ఉంటుంది అనుకుంటా. ప్రస్తుతం సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం సాల్ట్ ఏరియా కాబట్టి బాగా ఉక్కపోత ఎక్కువగా అండి, అంటే జిగురు పడుతుంది. ఎండ కూడా ఎక్కువగా ఉంది. ఓకే, ఏదేమైనా ముందుకెళ్ళిపోదా. ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామదేవత అమ్మవారు ఉంటారు. అలాగే ఈ ఉర్లగొంతిప్ప అనే గ్రామానికి సంబంధించిన గ్రామదేవత పేరు వచ్చి పెద్దిండ్లమ్మ అమ్మవారి టెంపుల్ అన్నమాట. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు అన్నమాట. యాక్చువల్గా ప్రతి గ్రామంలో ప్రతి సంవత్సరం గ్రామదేవత ఉత్సవాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ అలా కాదు, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామదేవత ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అసలు అది చూడాలంటే తప్పనిసరిగా ఆ టైంలో రండి. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఈ ఊరికి సంబంధించిన అమ్మవారి టెంపుల్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామంది అట్ల దద్దు ఉత్సవాలు చేస్తూ ఉంటారు కదండి. ఒకప్పుడు చాలా బాగా సెలబ్రేట్ చేసేవారు. రాను రాను అట్ల దద్దు ఉత్సవాలు ఎవరు చేయట్లేదు. బట్ ఏంటంటే ఇక్కడ అట్ల దద్దు చూడాలంటే తప్పనిసరిగా ఈ ఉర్లగొంతిప్ప అనే గ్రామం రావాల్సిందే. ఎందుకంటే వీళ్ళు కర్రలతో ఉయ్యలు ఏర్పాటు చేసి డిఫరెంట్ స్టైల్లో అట్ల దద్దు ఉత్సవాలు చూడాలంటే తప్పనిసరిగా ఆ టైంలో ఇక్కడికి రండి. చాలా డిఫరెంట్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. వీలైతే నెక్స్ట్ ఇయర్ మనం ఆ టైంకి రావచ్చు. ఒకసారి గ్రామదేవత టెంపుల్ ఏ విధంగా ఉంది ఇప్పుడు చూద్దామండి.
నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? మా పేరు దండరాజ్ అండి. ఏ ఊరు సార్ మీది? మాది వర్లగొంద తిప్పండి. ఈ సముద్ర తీరంలో ఎలా ఉంటారా బాబు ఇలా అని అనిపిస్తుంది. సార్ ఎలా ఉంటుంది ఏంటి మీ ఊరి గురించి కొంచెం చెప్పండి. మాకైతే పర్లేదండి, బాగానే ఉంటుంది. ఈ ఏరియా అంతా బాగా ఫ్రీగా ఉంటుంది, వాతావరణంతో గాలు గీలుతో బాగానే ఉంటుంది. వాటర్ కూడా ఎక్కడ మనకు బాగా దొరుకుతుంది, మంచినీళ్ళు బాగా దొరుకుతుంది. అటు సాల్ట్ ఇటు సాల్ట్, అటు సాల్ట్ సముద్రం పక్కన, ఈ పక్కన ఏరు, మధ్యలో ఊరు. ఓకే, ఎక్కడైనా బాగానే ఉంటుంది వాటర్. ఓకే. సార్ కొత్త వాళ్ళు వచ్చాం కదా మేము, మీకు ఏమనిపిస్తుంది? మీరు ఎక్కడో 2 days ఇతకు వచ్చారు కాబట్టి మాకు సంతోషంగా ఉంది. ఈ ఊరు వచ్చారండి, ఎక్కడి నుంచి. ఓకే, మాకు కూడా సరదాగా ఉంది. ఈ లొకేషన్ చూస్తే కొత్తగా ఉంది. నమస్తే, మీ పేరు? నా పేరు ఉమామహేశ్వరరావు అండి. మీది కూడా ఇదే ఊరండి? ఈ ఊర్లో కొంత చెప్పానండి. సరే, మీ ఊరికి అంటే సముద్రం పక్కనే నేను కొన్ని ఇసుక దెబ్బలు చూశాను. అవి కూడా ఒక కొండ ప్రాంతంలో ఉండే ఇసుక దెబ్బల్లో అనిపిస్తున్నాయి. మనకి కొండలు కనిపిస్తాయి కానీ ఇసుకలతో అంత పెద్ద పెద్ద ఎత్తైన దెబ్బలు ఇక్కడే కనిపిస్తున్నాయి. ఏంటి సార్ ఎలా ఏర్పడ్డాయి అంటారు? అది సముద్రం కొట్టుకు రావటం అండి, గాలికి అలా దెబ్బల కింద పెరిగిపోవటం అండి. ఇంకా ఇంతకు ముందు ఇంకా ఎక్కువ ఉండేయండి, ఎత్తుకుండి. ఇప్పుడు సరుగు తోటలు వెళ్ళి చేయటం వల్ల కింద బ్లేడ్ ఎట్ లాగేసి లేవల్ చేసారండి. ఇంతకు ముందు ఇంకా పెద్దగా ఉండేయండి. మా చిన్నతనంలో ఆడుకునేటప్పుడు పెద్ద పెద్ద ఎండల కింద ఉండి అట్ల మీద ఎగిరే ఆడుకునే వాళ్ళు ఉండి. మీరైతే చిన్నప్పుడు మీ పూర్వీకులు ఎలా చెప్పారు ఆ దెబ్బల గురించి? ఇలాగేనండి, సముద్రం కొట్టుకొచ్చి గాలంపడి పెరగటమే మన ఊరండి. మీకు సునామీ వచ్చింది సార్ ఎప్పుడైనా? వచ్చిందండి, అప్పుడు అదే అప్పుడు వచ్చిందండి. మీ ఊరికి ఏమైనా అయిందా? మా ఊరికి ఏం అవ్వలేదండి. ఏటకెళ్ళి వచ్చేసారండి, అప్పుడు లోనకి వెళ్ళి వచ్చేసారు దానికి అందరూ వచ్చేసిన తర్వాత అప్పుడు వచ్చిందండి సునామీ. ఓకే, ఎంతవరకు వచ్చిందంటారు? ఊర్లోకి వచ్చిందంటారు? ఊళ్ళోకి రాలేదండి. దీనప్పుడు అయితే పోటు వచ్చిందండి. సముద్రం అయితే తోటలోకి ఎదరికొచ్చిందండి. ఓకే, కొంతవరకు దెబ్బలు కూడా కాపాడేసి ఉంటాయి మేము. అవునండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇక్కడ వీధులు కానీ హౌసెస్ కానీ చాలా బాగున్నాయండి. అంటే సముద్ర తీరంలో ఉన్నా కానీ హౌస్లు మాత్రం కొంచెం బాగానే డెవలప్ అయినాయి. ఎక్కడ చూసినా బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ మనకి కొబ్బరి తోటల మధ్యలో ఇసుక దెబ్బల మధ్యలో ఇల్లులు కనిపిస్తున్నాయి. ఒక సిమెంట్ రోడ్డు అటువైపు ఇటువైపు కొన్ని హౌసెస్. సముద్ర తీరంలో ఉన్నా కానీ హౌసెస్ మాత్రం చాలా బాగున్నాయి. అలాగే టెంపుల్ కూడా చాలా బాగున్నాయండి. ఎందుకంటే ఇక్కడ ఒక రామాలయం కనిపిస్తుంది. ఈ రామాలయం చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇక్కడ ఎంత ఆధ్యాత్మికత ఉట్టుపడుతుందో. ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీరామనవమి కూడా చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారంట. ఈ రామాలయంకి పక్కనే ఇక్కడ శ్రీ కాళీకృష్ణ భగవాన్ యొక్క ఆలయం కూడా కనిపిస్తుంది. చూసారు కదా, ఎటు చూసినా ఈ ఊరికి సంబంధించిన హౌసెస్. ఇది ఖాళీ ప్లేస్లో ఒక టెంపుల్ అన్నమాట. ఇక్కడ ధ్వజస్తంభం కూడా రీసెంట్గా దీన్ని ప్రతిష్ఠిస్తారండి. దానికైతే ఏర్పాట్లు ఇంకా చేస్తున్నారన్నమాట. ఈ రామాలయం సంబంధించిన ధ్వజస్తంభాన్ని ఇక్కడ పెట్టారన్నమాట. ఇది కూడా ఒక ముహూర్తం చూసి మంచి ముహూర్తంలో దీన్ని ప్రతిష్ఠిస్తారన్నమాట. ఇది ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ ఉర్లగొంద తిప్ప అనే సముద్ర తీరంలో ఉన్నా కానీ ఈ ఊరు ఎలా ఉంటుందని బాహ్య ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్లేస్కి రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ పరిస్థితి మీకు మ్యాక్సిమం చాలా వరకు అవగాహన అయింది అనుకుంటున్నాను. ఇంకా చూద్దాం, ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి ఊరికి సంబంధించి ముందుకెళ్తారు చూద్దామండి. ప్రతి గ్రామానికి ఒక్కొక్క స్కూల్ ఉంటుందండి, గవర్నమెంట్ స్కూలు. అలాగే ఈ ఉర్లగొంద తిప్ప అనే గ్రామానికి సంబంధించిన స్కూల్ అయితే ఒకసారి చూడండి. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల. ఇది ఉర్లగొంద తిప్ప పృథ్వీని మండలం, కృష్ణా జిల్లా అని పెట్టి కనిపిస్తుంది. ఈ గ్రామానికి సంబంధించి చాలామంది విద్యార్థులు ఇక్కడ చదివే ఉంటారు. వాళ్ళ జ్ఞాపకాలకు గుర్తుగా వాళ్ళ చిన్నప్పుడు స్కూల్ ఏ విధంగా ఉందో చూసుకోవడానికి వీలుగా మనమైతే ఈ స్కూల్ చూపిద్దాం. ఒకసారి ఈ ఉర్లగొంద తిప్ప గ్రామానికి సంబంధించిన స్కూల్ ఏ విధంగా ఉందో చూడండి.
ఉర్లగొంది తిప్ప మొత్తం ఊరంతా చూస్తున్నామండి. ఎక్కడ చూసినా మంచి బ్యూటిఫుల్ లొకేషన్సే. అసలు ఎలా ఉంటుందా ఊరు అని అనిపించేలా అనమాట. అసలు సముద్ర తీర ప్రాంతంలో ఇటువంటి అందమైన లొకేషన్స్ ఉంటాయని చాలామంది తెలియకపోవచ్చు. అలా ఉండే గ్రామాల్లో ఒకటి ఈ ఉర్లగొంది తిప్ప అనే ఊరమాట. యాక్చువల్గా దీన్ని ఉర్లగొంది తిప్ప అనే కంటే ఐలాండ్ అంటే బెటర్ ఏమో, ఎందుకంటే ఎటు చూసినా నీరే ఉంటుందండి, మధ్యలో ఉండే ఊరుమాట. చాలామంది ఇటువంటి ఊర్లని ఆ రోజుల్లో తిప్ప అని పిలిచేవారు అనమాట. మీకు చాలా మగసాని తిప్ప ఐలాండ్ చూపించాను, దాన్ని కూడా అక్కడ గ్రామస్తులు తిప్ప అని పిలుస్తారు. అలాగే బలుసు తిప్ప, ఆ పూర్వకాలంలో ఐలాండ్లు తిప్ప అనే పిలిచేవారు అనమాట. కాలక్రమేణా అది ఇప్పుడు అందరూ ఐలాండ్ అంటేనే కానీ అర్థం కాదు, ఇది ఒక ఐలాండ్ వంటి ప్లేసు. చూసారు కదా కనుచూపు మేరలో ఎటు చూసినా నీరే, అటువైపు అంతా సముద్రం. ఇలా మనకు ఊరు కనిపిస్తుంది, ఆ వెనకాలంతా మాంగ్రూవ్ ఫారెస్ట్ కనిపిస్తుంది. అలాగే ఆ దూరంగా కనిపించేదంతా ఉర్లగొంది తిప్ప గ్రామానికి సంబంధించిన బ్రిడ్జి మాట. మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఒక చిన్న బ్రిడ్జి, గ్రామంలోకి వెళ్ళడానికి వెళ్ళిన తర్వాత ఊరు. అక్కడ తుఫాన్ షెల్టర్ కూడా కనిపిస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్లో ఉండే లొకేషన్ కూడా చూడొచ్చు. మ్యాక్సిమం మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఇక్కడ ఒక బ్రిడ్జి కనిపిస్తుంది కదండి, ఇది పూర్వకాలంలో అంటే బ్రిటిష్ వారి కాలంలో నిర్మించిన ఒక బ్రిడ్జి మాట. ఇది యాక్చువల్గా ఆ రోజుల్లో మనం చూస్తున్న కాలం వచ్చి ఇటు నుంచే వెళ్ళేదంటండి, వెళ్ళి సముద్రంలో కలిసేది. కాలక్రమేణా ఇటు పూడిపోయి అటువైపు ఏర్పడింది అన్నమాట కాలువ. అది బ్రిటిష్ వారి కాలంలో నిర్మించిన ఒక వంతెన మాట. ఇది వాళ్ళ కాలంలో నిర్మించిన వంతెనలు ఎలా ఉంటాయో మీకు చూపించడానికి చూపిస్తున్నాను. ఒకసారి ఈ వంతెన చూద్దాం. ఇక్కడ ఉండే లొకేషన్ ఒకసారి చూడండి. మ్యాక్సిమం ఎక్కువగా నీరుండే ప్రాంతాలు కాబట్టి చేపలు పట్టడానికి అనుకూలంగా ఉండే ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో అక్కడక్కడ అక్వాకల్చర్ కూడా కనిపిస్తుంది, చెరువులు కూడా మీకు మ్యాక్సిమం అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ లొకేషన్ ఈ విధంగా ఉంటాయని చూపించడానికే. ఇది చాలామంది బయట ప్రపంచానికి తెలియని ప్లేస్ మాట. ఇటువంటి ఇంత ఖాళీ ప్లేస్లో ఈ ఊరు ఉంటుందని చాలామంది తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా. మ్యాక్సిమం ఆల్మోస్ట్ చాలా వరకు లొకేషన్ చూపించాను. ఇంక ఫైనల్గా మనకి అంటే ఇక్కడ ఈ ఊరికి సంబంధించిన కాలం వెళ్ళి సముద్రంలో కలిసే ప్లేస్ ఉంటుంది, దాన్ని మొగాని పిలుస్తారన్నమాట. అంటే మనకి అన్నా చెల్లిగొట్టు ఐడియా ఉంది కదండి, అంటే గోదావరి నది సముద్రంలో కలిసి చివరి ప్రాంతం ఉంటుంది కదా, అది అన్నా చెల్లిగొట్టు అని పిలుస్తాం. అలాంటి లొకేషనే ఇక్కడ కూడా ఉందంటండి. అంటే ఈ ఊరికి సంబంధించిన కాలం వెళ్ళి సముద్రంలో కలిసి ప్లేస్ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఫైనల్గా అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్ కూడా చూద్దాం. చాలా వరకు ఉర్లగొంది తిప్ప లొకేషన్స్ అన్ని చూపించడం జరిగింది. ఆల్మోస్ట్ మనం సముద్ర తీరం ఉండే ప్లేస్కి వచ్చేసామండి. కానీ ఇక్కడ ఈ సముద్రం పక్కనే అంటే కొంచెం దగ్గరలోనే సముద్రం కనిపిస్తుంది. ఇక్కడ పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది అన్నమాట. యాక్చువల్గా ఊరి పేరు కూడా ఒకసారి చూడండి, మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను. కొంతమంది ఉర్లగొంది తిప్ప అంటున్నారు, అలాగే వర్లగొంది తిప్ప అంటున్నారు. ఇక్కడ వర్లగొంది తిప్ప కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ మట్టుది. అంటే సముద్రంలో ఏదైనా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వీళ్ళు చూసుకుంటూ ఉంటారన్నమాట. ఇది యాక్చువల్గా మెరైన్ పోలీస్ స్టేషన్ అని పిలుస్తూ ఉంటారు మన ఏరియాలో. అంతర్వేదిలో కూడా ఉంది ఇటువంటి పోలీస్ స్టేషను. ఇది ఈ సముద్ర తీరంలో ఇటువంటి పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఈ ఉర్లగొంది తిప్ప అనే గ్రామానికి అని చూపించడానికి. ఫైనల్గా లొకేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయండి. ఇక్కడ ఉండే లొకేషన్ చూడండి, ఇది పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో ఉండే ప్లేస్ కనిపిస్తుంది కదా మీకు. ఎక్కడ చూసినా కనుచూపు మేరలో నీరే కనిపిస్తుంది. అసలు అద్భుతం కదా. ఇటువంటి తెలంగాణ అటు సైడ్ వెళ్తే అసలు నీరుండే ప్రాంతాలు చాలా తక్కువగా ఉంటాయండి. ఎక్కడ చూసినా రాళ్ళు రప్పులు. మన ఏరియా లాగా కాదు, సముద్ర తీరంలో ఎక్కడ చూసినా కానీ నీరు ప్రవహించే ప్రాంతాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ లొకేషన్స్ ఏ విధంగా ఉంటాయి ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి.
ఫైనల్గా అయితే బీచ్ ఉండే ఏరియాకి వచ్చేసామండి. ఈ ఉర్లగొంతిప్ప బీచ్ ఏ విధంగా ఉందో చూసేద్దాం. యాక్చువల్గా ఇటువంటి ఇసుక ప్రాంతాల్లో బైక్ వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ ఏంటంటే అలవాటు చేసుకుందాం. తీసే వెళ్ళిపోతుంది. ఫైనల్గా అయితే బీచ్కి అయితే వచ్చేసామండి. బీచ్ దగ్గరికి వస్తే చాలా అంటే మైండ్ అంతా రీఫ్రెష్ అయిపోతుంది అన్నమాట. మనసులో ఎన్ని బాధలు ఉన్నా కానీ ఈ బీచ్ దగ్గరికి వచ్చేటప్పటికి అవన్నీ గుర్తుకు రావు. అందుకే చాలామంది సరదాగా పిక్నిక్ స్పాట్ వెళ్దామంటే బీచ్ సైడ్కి వస్తూ ఉంటారు. చాలామంది ఖాళీ టైంలో ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా ఇటువంటి లొకేషన్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. చాలామందికి తెలియకపోవచ్చు ఉర్లగొంతిప్ప అంటే ఇలా ఉంటుందా, ఇంత అందంగా ఉంటుందా అని అనుకుంటారన్నమాట. భవిష్యత్తులో ఎప్పుడైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా ఈ గ్రామం రండి. ఇక్కడ బీచ్ అందాలే కాదు, ఊరంతా ఎటు చూసినా అందంగానే ఉంటుంది. ఒకసారి చూసేద్దాం. బీచ్ వరకు వచ్చాం కాబట్టి దగ్గరికి వెళ్ళి బీచ్ ఏ విధంగా ఉందో చూసేద్దాం. మన అంతర్వేదిలో సముద్ర కేటాలు వచ్చి కొంచెం హైట్కి ఎగురుతూ ఉంటాయి, బట్ ఇక్కడ కొంచెం ప్లెయిన్గా ఉంది. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా ఎంత అందంగా ఉందో ఇటువంటి లొకేషన్. చాలా అంటే చాలా బాగుందన్నమాట. సరదాగా ఉంది, అంటే లైఫ్ అంతా ఇక్కడ ఉండిపోవాలి అనిపించేలా ఉందన్నమాట ఈ ప్లేసు. నాకైతే చాలా బాగుంది. మ్యాక్సిమం ఊరంతా చూసిన తర్వాత ఫైనల్గా బీచ్ అంటే ఇలా ఉంటుందని చూపించడానికి ఒకసారి బీచ్ దగ్గర లొకేషన్ అంటే బైక్ జర్నీ చేసి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటంటే మన అంతర్వేదిలో సముద్రం గోదావరి కలిసి ప్లేస్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ కాలవెల్లి సముద్రం కలిసే ప్రాంతం కూడా కనిపిస్తుందండి. అది కూడా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చూద్దామండి. ఊరంతా చూసిన తర్వాత యాక్చువల్గా మన అంతర్వేదిలో సముద్రం గోదావరి కలిసి ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని చాలామంది అన్నాచెల్లి కొట్టు అంటుంటారు. కానీ ఇక్కడ కూడా కాలువ కనిపిస్తుందండి. అది సముద్రంలోంచి వచ్చిన బ్యాక్ వాటర్తో ఏర్పడిన ఒక కాలువ అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ సముద్రంలోంచి వచ్చిన బ్యాక్ వాటర్తో 3 కాలువలు ఏర్పడ్డాయంటండి. అసలు ఇక్కడ ఉన్న కాలువల గురించి, ఇక్కడ గోదావరి అంటే సముద్రంలో కలిసి ప్లేస్ గురించి మనకు అవగాహన లేదు. బట్ ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. ఏదేమైనా కానీ మన ఉర్లగొంతిప్ప అనే గ్రామంలో ఎంత అందమైన లొకేషన్స్ ఉన్నాయా, లేదా బాహ్య ప్రపంచానికి తెలియని ఇటువంటి ఊరుందా అని తెలియడానికి మీకు ఇటువంటి ప్లేస్ చూపిస్తాను.
హాయ్ బ్రో. హాయ్ బ్రో, నమస్తే. ముందుగా మీకు చాలా థ్యాంక్ యూ చెప్పాలి. గూగుల్ మ్యాప్లో గుర్తించిన ఊర్లో మా ఊరిని ఉర్లగొంది ఊరిని వీడియో షూట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ నాకు. థ్యాంక్ యూ. యాక్చువల్గా మీ ఉర్లగొంది అనే ఊరు, ఉర్లగొంది తిప్ప అనే ఊరు మ్యాప్లో చూసి అంటే గూగుల్లో చూసి ట్రై చేశాను ఎక్కడ ఉంటుందా ఏంటదని. అసలు ఇది బాహ్య ప్రపంచానికి తెలియని ఊర్లో కనిపిస్తుంది. అసలు ఎలా ఉంటుంది ఏంటి అని కొన్ని విషయాలు చెప్తామని నీ దగ్గర రావడం జరిగింది. పేరు? నా పేరు లోకేష్. ఎలా ఉంటుంది బ్రో మీ ఉర్లగొంది తిప్ప అనే ఊరు? మా ఊరు ఆల్రెడీ మీరు అంతా చాలా చూసారు. ఓ పక్కన బీచ్, ఓ పక్కన ఏరు, అంతా చుట్టుపక్కల తోటలతో కవర్ అయి ఉంటుంది. ఓకే. ఇక్కడంతా మెయిన్ ఊళ్ళో జనం అంతా వేట వేసుకుని బతికే చిత్రులు. ఓకే. ఆ ఊళ్ళో మెజారిటీ పీపుల్ అంతా వాళ్ళే ఉన్నారు. మొత్తం అందరూ మీ వల్ల ఉంటారు? మా వాళ్ళు ఉంటారు. అసలు అద్భుతంగా ఉందన్నమాట. ఎటు చూసినా నీరే, మధ్యలో ఊరు. ఇంత ఖాళీ ప్లేస్ ఉండే ఊరు ఉందా అని అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే చాలా మంది తెలియదు కదా ఎక్కడ చూసినా నీరు ఉండే ప్లేస్ ఇలా ఉంటుందా అని. యాక్చువల్గా మీకు ఉండే ఏమన్నా అంటే ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? సునామీ కానీ తుఫాను కానీ వచ్చినాయా? సునామీ ఎప్పుడో 2004 వచ్చింది కానీ మధ్యలో వచ్చి దాఖలాలు ఏమీ లేవు. ఇంక ఎప్పుడైనా తుఫాన్లు రావడం అవన్నీ సహజమే కదా, మనకి తెలియదే ఉంది. తీర ప్రాంతాల్లో బతికే వాళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా అవన్నీ అలవాటే. మా ఊర్లో ఇంకా జనాలు అందరూ అలవాటు పడి బతుకుతున్నారు. చాలా సంవత్సరాల నుంచి అలా ఉంటున్నారు కాబట్టి ఎవరికి పెద్దగా భయమే అనిపించదు. మేము యాక్చువల్గా ఊరంతా చూసిన తర్వాత చివరికి ఈ ప్లేస్కి రావడం జరిగింది. దీన్ని ఏమంటారు అసలు? భలే ఉంది. అంటే ఈ గోదావరి నుంచి వచ్చిన వాటర్ సముద్రంలో కలిసే ప్లేసా ఏంటిది అసలు? ఇది గోదావరి కాదు, మనకి ఇప్పుడు అటు సైడ్ ఇక్కడ నుంచి సముద్రం నుంచి 3 పాయల కింద విడిచింది కాలువలో. ఓకే. దీన్ని మెయిన్ మొగ అంటారు. మొగలో నుంచి ఒక కాలువేమో కృత్తివేణి వెళ్ళింది, ఒక కాలువేమో ఉర్లగొంది తిప్ప మా ఊరు సైడ్ నుంచి డైరెక్ట్ చిన్నగొల్లపాలెం దాకా వెళ్తుంది, పడతడికి దాకా ఒక కాలువ. ఇంకో కాలువ వచ్చేసి కృత్తివేణి ఇలా తన్నేలు అంటారు తెలుసా, తన్నేలు దగ్గర నుంచి డైరెక్ట్ అలాగా పెదలంక పుట్లపూడి ఆ ఏరియాకే అటు వెళ్ళిపోతుంది. ఇది యాక్చువల్గా మూడు కాలువల సంగమం. యాక్చువల్గా 3 నదుల సంగమం కింద 3 కాలువల సంగమం అన్నమాట. యాక్చువల్గా మనకి త్రివేణి సంగమం ఉంది కదా అలాగా. కానీ భలే ఉంది. కానీ మధ్యలో ఇలా రాడ్ కట్టారండి. అది ఇది ఎవరో ఒకరు ఫార్మర్ చెరువు కింద చేద్దామని చెప్పని ట్రై చేశారు. రాయి కట్టుబడేం కాదు, ఆయన చెరువు కింద తవ్వి ప్రయత్నం చేస్తే ఆయన ఈ వాటర్ పైకి రాకుండా ఉండడానికి అని చెప్పి ట్రై చేశారు. కానీ ఎంత వాటర్ని ఎక్కడ ఆపగలరు? ఆ చెరువు నైట్ గండి పడిపోయి చాలా చేపలు కూడా బయటకు వెళ్ళిపోయి ఏదో చేద్దాం చెప్పి ప్రయత్నం చేసి అవతల ధరని కొబ్బరి చెట్లు అలాంటి పెట్టి చేశారు, కానీ ఏది ఫలించలేదు. ఆయన చేశారు చేయడానికి ఏమన్నా కొత్తగా జెన్యున్ గా ఏమన్నా చేద్దామని చెప్పని ఆలోచనలో మొక్కలు వచ్చి ఏమన్నా వచ్చిన తర్వాత ఏమన్నా డెవలప్మెంట్ పరంగానే వెళ్ళారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యింది. వెనకాలంతా మడచెట్లేనా మీకు? కనుచూపు మేరలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మొత్తం మడచెట్లు మెయిన్. ఇంకోటి తుమ్మ చెట్లు ఉంటాయి. ఇంకా వారలు తోటలు అయితే సరుకు తోటలు ఉంటాయి. ఇంకా అక్కడక్కడ అంతర పంటల కింద వేరుశనగ అలాంటివి వేస్తున్నారు. చాలా మంది బయట ప్రజలకి ఇటువంటి ప్లేస్లు కొత్తగా ఉంటాయి చూడడానికి. ఇప్పుడు ఈ వీడియో చూసి చాలా మంది ఫీల్ అవుతారు అన్నమాట, మనం కూడా ఇలాంటి ప్లేస్ కి రావాలని. వాళ్ళకి మీకు ఫెసిలిటీస్ ఏమైనా కల్పిస్తారా మీ ఊరు వస్తేనే? తప్పకుండా. మీరు వచ్చారు కాబట్టి మీతో ఎలా ఉన్నాం అందరితో అలాగే ఉంటాం. అది స్వభావ లక్షణం అది. అలాగే ఉంటాం. ఎవరు వచ్చినా పర్వాలేదు, ఆల్వేస్ వెల్కమ్. ఉర్లగొంది తిప్ప అనే గ్రామానికి సంబంధించిన లోకేష్ బ్రో మనకి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తన పని పక్కన పెట్టేసి వాళ్ళ ఊరంతా చూపించాడనమాట. యాక్చువల్గా మనకి ఇటువంటి సముద్ర తీర ప్రాంతాలకు వచ్చినప్పటికీ మనకి ఈ ప్లేసులు కొత్తగా ఉంటాయి ఏదేమైనా, బట్ ఏంటంటే ధైర్యం చేసి వచ్చేస్తాం. లోకేష్ బ్రో అయితే మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళ ఊరిని ఎక్స్ప్లోర్ చేయమని అన్నీ చూపించడం జరిగింది. ఏంటంటే ఇలా బయట నుంచి ఎవరైనా వచ్చిన ఈ ప్లేస్కి మనోడే కాదు, ఈ ఊళ్ళో ఎవరు వచ్చినా కానీ వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు అన్నమాట. వచ్చిన వెంటనే మంచినీళ్ళు తాగుతారా అన్నో చాలా ఆప్యాయంగా చూసుకుంటారన్నమాట. అంటే మన గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, ఈ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, ఈ చుట్టుపక్కల జిల్లాలన్నీ ప్రజలు చాలా ఆప్యాయంగా ఉంటారని చూపించడానికే. ఏదేమైనా ఫైనల్గా ఊరంతా చూసిన తర్వాత ఇక్కడ లొకేషన్ కూడా చాలా అద్భుతం అన్నమాట. ఇది త్రివేణి సంగమం లాగా ఒక 3 కాలువల సంగమం, అంటే 3 కాలువలు వెళ్ళి సముద్రంలో కలిసే ప్రాంతం అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. నాకైతే అంటే మీకు మాటల్లో చెప్తున్నాను కానీ రియల్గా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తే తెలుస్తుంది. బట్ రోడ్ ఫెసిలిటీస్ కూడా పర్లేదు. మ్యాక్సిమం ఊర్లోకి అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. బట్ బీచ్కి వచ్చే రోడ్డు జస్ట్ ఇసుక దెబ్బ, అంటే ఎక్కడైనా అంతే. సముద్రం పక్కే బట్ వేరే రోడ్డు కూడా ఉందా? బీచ్కి వెళ్ళడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరైనా సరదాగా పిక్నిక్ స్పాట్ కింద కానీ ఫ్రెండ్స్తో కానీ సెలబ్రేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఒకసారి
ఈ ఉర్లగొంద తిప్ప అనే గ్రామం రావచ్చు, ఇక్కడ లొకేషన్ చూడొచ్చు. అందులో మన బీచ్ ప్లస్ మెయిన్ ఏంటంటే అంత మనకి ఫ్రెండ్లీ బీచ్. ఇక్కడ వరకు ఇప్పుడు వరకు మన బీచ్ లోకి వచ్చి ఎవరికైనా ఎటువంటి ప్రమాదాలు జరగడం అలాంటివి ఏమీ లేవు. ఏంటంటే మన బీచ్ అంతా ఫ్లాట్ గా ఉంటది. ఇప్పుడు లైక్ పేరుపాలెం బీచ్ ఉంటుంది చూసారా, అక్కడక్కడ ఎక్కడ గుంట ఉంటుంది, ఎక్కడ గొప్ప ఉంటుంది మనకు తెలియదు. అది మన బీచ్ అలా కాదు. ఇక్కడ నుంచి మనం ఒక 100 మీటర్ లోపలికి వెళ్ళినా ఏమవుదు. ఒడి తక్కువ ఉంటది, లోపలికి వెళ్ళి ఏమైనా ప్రమాదం జరిగి ప్రాబ్లం తక్కువ ఉంటది. దానివల్ల మనకి భీమవరం నుంచి కానీ తెలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ చాలా మంది వస్తారు బీచ్ కి. కానీ ఏంటంటే కొంచెం డెవలప్మెంట్ పరంగా కొంచెం మన పేరుపాలెం బీచ్ అంత డెవలప్మెంట్ అవ్వలేదు. ఫ్యూచర్ లో ఏమైనా అవే అవకాశాలు ఉంటాయి. చూసారు కదా, భవిష్యత్తులో ఎటువంటి లొకేషన్స్ చాలా మంది చూసి ఇలాంటి బీచ్ ఏరియాని డెవలప్ చేస్తే ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఊర్లు డెవలప్ అయితే పర్యాటకంగా చిన్న చిన్న ఊర్లన్నీ గ్రామాలన్నీ డెవలప్ అయితే మన దేశమే ఒక భవిష్యత్తులో ఒక మంచి దేశంగా తయారవుతుంది. అందుకే పల్లెటూళ్ళు దేశానికి పట్టుకొమ్మలని పిలుస్తుంటారు. భవిష్యత్తులో ఈ ఉర్లగొంద తిప్ప అనే గ్రామం కూడా బాగా డెవలప్ అవ్వాలని మనమందరం మళ్ళీ రావాలని మనమందరం ఆశిద్దామండి. ఇదే ఉర్లగొంద గ్రామానికి సంబంధించిన ఉర్లగొంద తిప్ప అనే గ్రామానికి సంబంధించిన వీడియో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని కృత్విన్న మండలానికి సంబంధించిన ఉర్లగొంద తిప్ప అనే గ్రామం ఏ విధంగా ఉందో మీకు పూర్తిగా చూపించడం జరిగింది. సముద్ర తీరంలో ఉండే ప్రజల జీవన విధానం గానీ, ఇక్కడ ఉండే లొకేషన్ గానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకేనేమో చాలా మంది సినిమా వాళ్ళు ఈ మధ్య కాలంలో వచ్చిన ఉప్పిన తండేల్ లాంటి సినిమాలు కూడా ఇక్కడ నేటివిటీ తగ్గట్టు కథలు కూడా రాసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా ఈ ఉర్లగొంద తిప్ప అనే గ్రామం భవిష్యత్తులో పర్యాటకంగా ఇంకా అభివృద్ధి సాధించాలని మనమందరం ఆశిద్దామండి. ఈ మధ్య కాలంలో వచ్చిన తండేల్ సినిమాకి ఈ గ్రామానికి ఏదైనా దగ్గర సంబంధం ఉందేమో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, ఆంధ్రవేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.